రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క శుభోదయమున దేవాదేవుడు మిమ్మల్ని దర్శించాలని, దేవాదేవుడు మిమ్మల్ని దర్శించి మీ ప్రతి కోరికను, ప్రతి అవసరం తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. క్రీస్తు యేసు నామ మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును గాక, మీరు కోరినదే మీకు అగునుగాక. ఈ వాగ్దానాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఎంత ఆనందకరంగా ఉన్నాయి. దేవాదేవుడు ప్రతి సమస్యను కూడా పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనది విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఆయన వాగ్దానాలు మన గోడల మీద పెట్టుకోవడం కొరకో, లేకపోతే స్టిక్కరింగ్ బోర్డులో వాటిని చెక్కించుకోవడం కొరకో దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ వాటిని నెరవేర్చడం కొరకు ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మను దర్శింతును. నేను పలికినటువంటి శుభవార్తను నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శింతును. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను పలికేటువంటి ఆ వాగ్దానము నేను నెరవేర్చి మిమ్మల్ని దర్శిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ యొక్క వచనాన్ని ఇలా కూడా ధ్యానం చేయొచ్చు. నేను మిమ్మల్ని దర్శించి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అవును, దేవుడు మనల్ని దర్శించేటువంటి వాడండి. దేవుడు మన జీవితాల్లోకి వచ్చేటువంటి వాడైనా, మనం ఆహ్వానిస్తే మన జీవితాల్లోకి వచ్చి మనతో పాటు కలిసి భోజనం చేసి మనం దీవించి వెళ్ళేటువంటి వాడైనా, ఆయన దీవెనకు పాత్రుడు, ఆయన దీవెన ఇచ్చేటువంటి వాడు, ఆయన ఆశీర్వాదానికి జనకుడు. నిజమేనండి, మన జీవితాల్లో ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటాం. నిజంగా ప్రభు మనం దీవించేటువంటి వాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అనేక మందిని ప్రభు దీవిస్తూ వచ్చాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, ఆ తర్వాత ఆషేరును దేవుడు దీవించాడు, యోసేపును దేవుడు దీవించాడు, దావీదును ప్రభు దీవించాడు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోను దీవించాడు. భక్తులను దేవుడు బహుగా దీవించాడు, ఆస్తికర్తలుగా ప్రభు చేశాడు. కాబట్టి ప్రభు మనల్ని దర్శించేటువంటి వాడు. నీకు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నేను దర్శిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ. దేవాదేవుడు మనల్ని దర్శించడం ద్వారా గొప్ప దీవెన పొందుకుంటాం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య కుటుంబాన్ని దర్శించాడు. జక్కయ్య జీవితం ఎలా మారింది? జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమస్తుడు, పాపము చేత నింపబడినటువంటి వాడు. కానీ ప్రభు ఎప్పుడైతే జక్కయ్యను దర్శించాడో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అవును, జక్కయ్య జీవితం మారిపోయింది. ఆశీర్వాదంతో జక్కయ్య నింపబడ్డాడు. సమరయ స్త్రీని దేవుడు విజిట్ చేశాడు. తద్వారా సమరయ స్త్రీ భయంకరమైనటువంటి ఆ పాపం నుంచి విడుదల పొంది నిజంగా దేవుని కొరకు గొప్ప స్వార్థికురాలుగా ఆమె మార్చబడింది. నిజంగా యేసయ్య ఎప్పుడైతే ఒక వ్యక్తిని దర్శిస్తాడో పాపం నుంచి విడుదల పొందటం మాత్రమే కాకుండా ఆమె దేవుని కొరకు ప్రజ్వలించేటువంటి గొప్ప దీపం వలె దేవాదేవుడు వారిని చేస్తాడు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లాజరు అనేటువంటి వ్యక్తిని దర్శించాడు. తను చెప్పిన వాగ్దానము, పునరుత్థానము, జీవము నేనే అని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని, ఆ శుభ సూచకాన్ని తన పట్ల దేవుడు నెరవేర్చాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు, గొప్ప జీవాన్ని పొందుకున్నాడు. అవునండి, దేవుడు నిన్ను దర్శిస్తే నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడిని దర్శిస్తే విమోచన కలుగుతుంది. దేవుడిని దర్శిస్తే నీ కన్నీటికి ముగింపు ఉంది. దేవుడిని దర్శిస్తే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, నిన్ను దర్శించి అద్భుతాలు చేస్తాడు. అందుని బట్టే ప్రయాసపడే భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి. ఎప్పుడైతే ప్రభువును మనము ఆహ్వానిస్తామో ఆయన మనం దర్శించి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. దేవుడు దర్శించి ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచి గొప్ప ఆశీర్వాదము, గొప్ప నెమ్మది, గొప్ప సంతృప్తితో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమూత్రమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మహోన్నతుడు అయ్యా, ఎంత మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు అయ్యా. ఆయన మా జీవితంలో మా వాగ్దానాన్ని నెరవేర్చి మమ్మల్ని దర్శిస్తాను వాగ్దానం చేశారు. నాన్న, పరమును విడిచి లోకాన్ని దర్శించయ్యా, మా మీద ఉన్న పాపశిక్షను కొట్టివేసి మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నాయన శాపపు కాడిని మా మీద నుంచి తొలగించయ్యా. చీకట్లో ఉన్నటువంటి మాకు గొప్ప వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప రక్షకుడా నీకు వందనాలు తండ్రి. ఆయన ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే వాగ్దానం చూస్తున్నారో వారు యేసు నామములో దీవించబడుదురుగాక, యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక, యేసు నామములో అభిషేకించబడుదురుగాక. ద్వారాలు తెరవండి. దినదీవులు మెండుగా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తుంటే బిడ్డల్లో చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి.
నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప తెలివిని, జ్ఞానాన్ని, వివేచనల గురించి నీ మహిమతో నింపండి తండ్రి. ఈ యొక్క దీని పరిచయను దీవించు, అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ పరిచయం ఉంచుతున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.